సురేష్ గారు లైన్ లో ఉన్నారు. సురేష్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. ఇది ఈ పార్టీలు ఫిరాయించడం అనేది అది కామన్ అండి. ఎందుకంటే పొలిటీషియన్స్ అనే వాళ్ళు వీళ్ళు యాక్చువల్ గా వెరీ చీప్ పీపుల్ అండి. వీళ్ళు చీప్ పీపుల్ దగ్గర హానెస్ట్ ఎక్స్పెక్ట్ అయ్యేదని చాలా మంది అంటారు. అది సేయింగ్ కూడా ఒకటి ఉంది. ఎందుకు అని అంటే వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ని తిట్టిండ్రు. కేసీఆర్ ప్రభుత్వంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయి కేసీఆర్ తానా అంటే తందానా అన్నారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేయగానే మళ్ళీ కాంగ్రెస్ లోకి చంపారు. వీళ్ళకు వాల్యూస్ అనేవి ఉండవండి. వాటి గురించి మనం డిస్కషన్ పెట్టి కూడా వేస్ట్ ఈ పొలిటీషియన్స్ గురించి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మోడీ అది మణిపూర్ లో అంత పెద్ద సమస్య జరిగితే అక్కడికి పోకుండా నిన్న అంబానీ మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళి అటెండ్ అయ్యిండు. మన దగ్గర మన ఇండియా లోపల మనుషుల ప్రాణాలకు విలువ ఉండదండి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది సరిగా లేదు. ఇది ఎప్పుడు తగ్గుతుంది, పార్టీ ఫిరాయింపులు ఎప్పుడు తగ్గుతుంది అని అంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండి ఏది ఎటువంటి లేకుండా. నన్ను అడిగితే ఈ ప్రతి ఒక్క కోర్టులో ప్రతి ఒక్క పోలీస్ కి బాడీ క్యామ్ తర్వాత ఈ సెల్ అవన్నీ పెట్టేసేసి ఇప్పుడు సోషల్ మీడియా బట్టి చాలా మంది చాలా నోరు మూసుకొని ఉంటున్నారండి. ఇంకా ఈ పోలీసులకు కూడా పెట్టేసేసి చేస్తే ఆ లా అండ్ ఆర్డర్ మీద మనకి ఏమన్నా గౌరవము అసలు ఏం చేస్తుందో అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మొన్న ఇద్దరు ప్రాణాలు పోతే అసలు వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా వాళ్ళకు పిజ్జాలు తినిపించేసేసి అటువంటి దేశం లోపల మనం వీళ్ళ నుంచి హానెస్ట్ పొలిటీషియన్స్ అన్న వాళ్ళు వేరే చీప్ పీపుల్, వాళ్ళ దగ్గర వాల్యూస్ ఉండవు. వాళ్ళు ఇక్కడ ఉన్నారా, రేపు బీజేపీ వస్తే అందరు బీజేపీకి వెళ్ళిపోతారు. మనం దాని గురించి డిస్కషన్ చేసి టైం వేస్ట్ తప్పితే దానివల్ల బాగుండదు. ఏదన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్, ఏదన్నా రెవెన్యూ జనరేషన్ టాపిక్ గురించి మాట్లాడితే బాగుంటదేమో. ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే రైట్ సురేష్ గారు. రైట్ అండి. రామ్మోహన్ గారు ఆన్సర్. పొలిటీషియన్స్ అంటే సురేష్ గారు చెప్పిన దాన్ని అందరికీ వర్తించదు. అది ఎగ్జాంపుల్, నేను ఐఎమ్ ఏ థర్డ్ జనరేషన్ కాంగ్రెస్ మ్యాన్, మై సన్ ఈజ్ ఫోర్త్ జనరేషన్ కాంగ్రెస్ మ్యాన్. మేము ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఎప్పుడు కూడా పార్టీ మారలేదు. నేను 14లో కూడా ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అంటే ఓటమి గెలుపులను మేము అన్నిటి కూడా స్వీకరిస్తాం. ప్రజలు అపోజిషన్లో ఉన్నట్టే అపోజిషన్లో ఉన్నా. నేను జిల్లా అధ్యక్షునిగా 2 times పనిచేసిన. ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా నేను శక్తి అని కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బిల్టప్ చేయడానికి అని చెప్పి ఒక డేటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్కి నేను తెలంగాణ హెడ్గా కూడా గతంలో పనిచేయడం జరిగింది. కాబట్టి వీ కెనాట్ సే దట్ ఎవ్రీ పొలిటీషియన్ ఈజ్ లైక్ దట్. మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఆర్థికవేత్తను, ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన వ్యక్తిని పివి నరసింహారావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకొచ్చిండ్రు. అలాంటి వ్యక్తిని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగించి విదేశాల నుంచి పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాకు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రెడ్ కార్పెట్ వెల్కమ్ చేయడం మూలంగానే ఈరోజు ఐటీ నిపుణులు మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున తయారై ఎక్కడ చూసినా సరే, మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా సరే, గచ్చిబౌలికి వెళ్ళినా సరే, హైటెక్ సిటీకి పోయినా సరే, ఇన్ని పెద్ద పెద్ద టవర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఐటీ కంపెనీస్ వచ్చినాయంటే, గ్లోబల్ కంపెనీస్ వచ్చినాయంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణల మూలంగానే ఇన్ని కంపెనీస్ ఇక్కడికి వచ్చినాయి. కాబట్టి మనం వీ కెనాట్ క్రిటిసైజ్ ఎవ్రీ పార్టీ, ఎవ్రీ పొలిటీషియన్. రాజకీయాల్లో మంచి వ్యక్తులు ఉంటారు, చెడ్డ వ్యక్తులు ఉంటారు. సమయాన్ని బట్టి వాళ్ళు కొంతమంది తప్పులు చేయొచ్చు, పొరపాట్లు చేయొచ్చు. కానీ చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని మనం గుర్తించాలని సురేష్ గారికి తెలియజేస్తాం.